అందరికీ నమస్కారం. లిక్కర్ కేసు, లిక్కర్ స్కామ్ ఏదైతే మరి 3-4 సంవత్సరాల నుంచి ఈ కేసు గురించి మరి తెలంగాణ రాష్ట్రంలో పాటు ఢిల్లీ దేశంలో కూడా విపరీతమైన చర్చ జరిగింది. అయితే ఈ కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అంతకుముందు నా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి. సబ్జెక్టులోకి వెళ్దాం. అయితే లిక్కర్ కేసులో మరి కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్ట్ మరి ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి మరి విచారించింది. ఈ విచారణలో కీలక అంశాలు మరి రౌస్ అవెన్యూ కోర్టు మరి బయట పెట్టడం జరిగింది. ఇక ముఖ్యంగా మరి ఈ కేసులో పసలేదని, ఈ కేసులో విషయం లేదని, ఏదైతే మరి సిబిఐ అధికారి ఎవరైతే ఉన్నారో మరి ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి దాదాపు 23 మంది పైన ఆరోపణలు చేయడం, వారిపైన ఛార్జ్ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇందులో కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా అదే పార్టీకి చెందిన సిసోడియా, కుల్దీప్ సింగ్, మొత్తం మీద సంబంధించిన 5 నాయకులు కూడా మరి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు ఒక్కొక్కరు మరి జైలు శిక్షను కూడా అనుభవించారు. కేజ్రీవాల్ అయితే దాదాపు 5 నెలలు జైలు శిక్ష అనుభవించారు. అదేవిధంగా సిసోడియా 500కు పైగా రోజులు మరి జైల్లో ఉన్నారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాదాపు 5 నెలలు మరి లిక్కర్ కేసులో మరి ఆమె తీహార్ జైల్లో శిక్ష అనుభవించారు. మొత్తం ఏదైతే ఈ కేసులో మరి ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్లో మెరిట్ లేదని, పసలేదని, ఆధారాలు లేవని చెప్పేసి అయితే రౌస్ అవెన్యూ కోర్టు అయితే తేల్చి చెప్పింది. అంటే రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న వారిపైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా కేసులు పెట్టడం సరికాదని కూడా మరి రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ అధికారి ఎవరైతే ఉన్నారో కేసును దర్యాప్తు చేశారో అతనికి మొట్టికాయ కూడా వేయడం జరిగింది. ఎవరైతే ఈ కేసును దర్యాప్తు చేశారో ఆ సిబిఐ అధికారి పైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ సందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా విచారాన్ని వ్యక్తం చేశాడు. ఆయన మరి మీడియా ముందు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. నేను చాలా నిజాయితీపరుని, ఎలాంటి తప్పు చేయను, నన్ను కక్షపూరితంగా మరి బీజేపీ పార్టీ రాజకీయ దురుద్దేశంతో నన్ను మా ఆప్ పార్టీని చాలా ఇబ్బంది పెట్టింది. మా పార్టీని అసలు దేశంలో లేకుండా నాశనం చేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. మరి బీజేపీ ప్రభుత్వానికి, మోడీకి ప్రజా సమస్యలు పట్టవని, విపక్ష పార్టీలను నాశనం చేయడమే ఆ పార్టీ యొక్క లక్ష్యం, మోడీ యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మరి కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం ఆయన వీడియో కూడా మీరు ఒకసారి చూడండి ఇందులో. ఇక మొత్తం ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే దోషులుగా మరి ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళందరినీ మరి నిర్దోషులుగా ప్రకటించింది రౌస్ అవెన్యూ కోర్టు వచ్చేసి. ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తాను మొదటి నుండి చెప్తున్నానని, రాజకీయ దురుద్దేశంతోనే తనను ఈ కేసులో ఇరికించారని, కేసులో పసలేదని, ఈ కేసు విచారణలో తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని చెప్పానని అప్పుడే, ఇప్పుడు అలానే బయటికి వచ్చారని నాకు చాలా సంతోషంగా ఉందని, కానీ ఈ కేసు సమయంలో నేను చాలా మానసిక వ్యధకు గురయ్యాను. దాదాపు 5 నెలలకు పైగా నా పిల్లలు, నా భర్త, నా కుటుంబానికి దూరంగా ఉండి మానసిక క్షోభను అనుభవించాను. తిరిగి ఆ రోజులు వస్తాయో, ఎవరైనా ఇస్తారా అని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఎప్పుడైతే తాను లిక్కర్ స్కామ్లో విచారణకు వెళ్తున్న సందర్భంలో కావచ్చు, ఢిల్లీలో జైల్లో ఉన్న టైంలో జాగృతి కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు చాలామంది తనకు అండగా నిలిచారని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తనపై ఈ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో తనని పలకరించడానికి వచ్చారని, తన పైన సానుభూతిని కురిపించారని, వారందరికీ ధన్యవాదాలు అని చెప్పేసి మరి కవిత అయితే మాట్లాడారు. ఈ సమయంలో తనకు
తన కుటుంబం అంటే తన భర్త, అత్తామామలు అండగా ఉన్నారని ఈ సందర్భంగా కవిత చెప్పింది. మొత్తం మీదనైతే రాజకీయ దురుద్దేశంతోనే ఆమెను మరి కేసులో ఇరికించి 5 నెలలు జైల్లో వేశారన్న విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పింది. ఇక మీడియా కూడా దీనిపైన మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్న దానిపైన ప్రశ్నలు అడిగింది. అయితే ఇది సందర్భం కాదని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత స్కిప్ చేయడం జరిగింది. మొత్తం మీదనైతే మరి లిక్కర్ స్కామ్లో కవితను ఒక దురుద్దేశపూర్వకంగా ఇరికించారని చెప్పేసి అయితే ఆమె మాట్లాడేది. అదే కేజ్రీవాల్ కూడా అవే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది, వివిధ రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మరి ఈ అంశం తర్వాత మరి కవిత రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు చేయబోతున్నారు, బీజేపీ పైన రాజకీయ పోరాటం ఏమైనా చేస్తుందా, కొత్త పార్టీతో మరి తన రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి, తన రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడానికి మరి ఎలా ముందుకెళ్తుంది అన్న అంశం మీద చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మరి బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారో, మరి జాగృతి నాయకులు కావచ్చు, లేదంటే కేజ్రీవాల్ లాంటి ఆప్ పార్టీ నాయకులు కావచ్చు, దీనిపైన మాట్లాడే అవకాశం ఉంటుంది, బీజేపీ పైన విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ అంశం నుండి మరి బీజేపీ ఎలా బయటపడుతుంది, మరి ఈ అంశము మరి ఏదైతే ఉందో మరి బీజేపీ పైన మచ్చపడే అవకాశం ఉందా, మరి బీజేపీ విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఏమైందా ఉందా అన్న చర్చ కూడా రాష్ట్రంలో అయితే జరుగుతూ ఉంది.